ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి సాయి సుధా మల్లజూస్ల గారు, శ్రీ స్వరూప్ మల్లజూస్ల గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ స్వరూప్ గారు, శ్రీమతి సాయి సుధా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సాయి సుధా మల్లజూస్ల గారి అత్తయ్య గారు క్రీస్తు శేషులు శ్రీమతి అంజనీ మల్లజూస్ల గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయజరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి అంజనీ మల్లజూస్ల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి అంజనీ మల్లజూస్ల గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతానురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి అంజనీ మల్లజూస్ల గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి సాయి సుధా మల్లజూస్ల గారికి, శ్రీ స్వరూప్ మల్లజూస్ల గారికి, చిరంజీవి సిగ్న మల్లజూస్ల గారికి, చిరంజీవి సంపతి మల్లజూస్ల గారికి, సపంతి గారికి మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి సాయి సుధా మల్లజూస్ల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిన్ను ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి సాయి సుధా మల్లజూస్ల గారు, శ్రీ స్వరూప్ మల్లజూస్ల గారు ఈరోజు మరియు శ్రీమతి అంజనీ మల్లజూస్ల గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తుండ్రు, అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలాన్, స్వీట్ సేమియా, పాపడు, స్వీట్ మడత కాజా, వెజ్ బగారా రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. 가사님